ఒక బీసీలు కావాలి, ఈటల రాజేందర్ గారికి ఓట్లు రావాలంటే బీసీలు కావాలి, మీకు మంత్రి పదవి కావాలంటే బీసీ కోటాలో రావాలి. కానీ ఇదే ఈటల రాజేందర్ గారు తన కొడుకుని మాత్రం నితిన్ రెడ్డి అని పెట్టుకున్నారనే విమర్శకి ఏం సమాధానం చెప్తారు? ఒక మాట చెప్పన్నా, రఘువీరారెడ్డి కూడా పెట్టుకున్నాడు, కావాలి పెట్టుకుంటారా? ఇక్కడ ఇష్యూ వెరీ సింపుల్ రమేష్ గారు. ఈటల రాజేందర్ అంటాడు ఎప్పుడు ఒక బీసీగానో బీసీ దాన్ని అడ్డం పెట్టుకో పదవి అడిగినాడు కాదు, తన సొంత కాళ్ళ మీద ఎదిగి ఈ స్థాయికి వచ్చి గుర్తుపెట్టుకో. మనిషి కనబడతాడు, మతం కనబడదు. రాజేందర్కి కులం కనబడదు, ఆయన దుఃఖం కనబడుతుంది. రాజేంద్ర గారు, మాలాంటి వాళ్ళు చాలా మంది బీసీ సంఘాల నాయకులంతా ఈటల రాజేందర్ బీసీ బిడ్డ, ముదిరాజు బిడ్డ అంటారు. మీరేమో దాన్ని ఓన్ చేసుకోవడానికి శంకిస్తున్నారా? బీసీ అనే ముద్ర పడుతుంది, రాజకీయంగా ఇబ్బంది పడతారు అనుకుంటున్నారా? ఒక మాట చెప్పన్నా, పొలిటికల్ లీడర్ అంటాడు తన ఫిలాసఫీ ఏమన్నా ఉన్నప్పటికీ కూడా పొత్తుల సర్దిలాగానే ఉంటాడు, అందరి వాడిలాగానే ఉంటాడు తప్ప కొందరి వాడికి ఎప్పుడు ఉండే ప్రయత్నం చేయడు. కానీ రాజ్యాంగం అంబేద్కర్ గారు గొప్ప ఒక మాట చెప్పి, డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. ఎప్పుడు కూడా ప్రభుత్వ చూపు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ వైపు ఉండాలి అని చెప్తారు. పూరెస్ట్ ఆఫ్ పూర్ వైపు ఉండే క్రమంలోనే ఈ వర్గాలతో ఐక్యమైన. రెండవది, నీకు అన్ని విషయాలు తెలుసు, నీకు అంటే అడుగుతున్నావు, బాధ అనిపిస్తుంది. ఇవాళ మీరు ఎప్పుడన్నా ఇందిరా పార్క్ దగ్గర ఎవరు టెంట్ వేసినా కూడా, ఆశా వర్కర్ కావచ్చు, అంగన్వాడీ టీచర్ కావచ్చు, ఇవాళ టీచర్ కావచ్చు, లేకపోతే మా విఆర్ఏ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, మా మహిళలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ టెంట్ల కింద మాట్లాడిన బిడ్డ ఈటలనే గుర్తుపెట్టుకో. చెప్పండి, ఆర్టీసీ కార్మికుల నుంచి రిస్క్ ఎవరు తీసుకుని? నేను తీసుకున్నా. మా మున్సిపల్ కార్మికులను డిస్మిస్ చేసినాడు, ఎవరు తీసుకున్న రిస్క్? నేను తీసుకున్నా. మంత్రి పదవి ఉండంగా కూడా, ఇది గుర్తుపెట్టుకోవాలి, మంత్రి పదవి ఉండంగా కూడా, మంత్రి పదవి కంటే కూడా నా మున్సిపల్ కార్మికుల ఉద్యోగాలే ముఖ్యమని చెప్పి కొట్లాడినోడండి. మంత్రి పదవి కంటే కూడా నా ఆర్టీసీ కార్మికుల జీవితాలే ముఖ్యమని కొట్లాడినోడండి. తెలియదా మీకు? మీకు నాకు ఐడియా ఉండాలి. కొంతమంది విధవలు మా దాంట్లోనే ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పింది కేసీఆర్. గవాలని మేము మమ్మల్ని పట్టుకొని మీరు సందర్భంని బట్టి మా పద్ధతి ఉంటుంది.